భక్తి ఛానల్ తెలుగుకు స్వాగతం. ఈరోజు రాశి ఫలాలను పరిశీలిస్తే మొదటగా మేషరాశి. అశ్విని, భరణి, కృతిక 1వ పాదం వారు మేషరాశి జాతకులు అవుతారు. వీరికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమయం. వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలు గడిస్తారు. ఉద్యోగులు ఉన్నత హోదాలు పొందుతారు. పారిశ్రామికవేత్తలు, చిన్న పరిశ్రమ వారికి శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. మహిళలకు శుభవార్తలు వింటారు. అనుకూల రంగులు గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు నీలం. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి వృషభం. వృషభ రాశి కిందకి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్ర జాతకులు, మృగశిర 1, 2 పాదాల వారు వృషభ రాశి జాతకులు అవుతారు. వృషభ రాశి జాతకులకి ఈరోజు ఆకస్మికంగా ప్రయాణాలు ఉండవచ్చు. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల, స్నేహితులతో అకారణంగా తగాదాలు ఏర్పడవచ్చు. ఆలోచనలు కలిసిరాక కలత చెందుతారు. రాబడి అంతగా కనిపించదు. రుణాలు చేస్తారు. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులకి వివాదాలు నెలకొంటాయి. ఉద్యోగాల్లో మరింత నిరుత్సాహంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు శ్రమ పెరుగుతుంది. విద్యార్థులు అంచనాలలో పొరపాట్లు వేస్తారు. మహిళలకు కుటుంబ సభ్యులతో విరోధాలు ఏర్పడతాయి. అనుకూల రంగులు గోధుమ, నీలం. ప్రతికూల రంగు గులాబీ. వెంకటేశ్వర స్వామిని ఈరోజు పూజించాలి. తదుపరి రాశి మిథునం. మృగశిర 3, 4 పాదాల వారు, ఆరుద్ర నక్షత్ర జాతకులు, పునర్వసు 1, 2, 3 పాదాల వారు మిథున రాశి జాతకులు అవుతారు. మిథున రాశి జాతకులకు ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకులు పరుస్తాయి. అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు. మిత్రులతో కలహాలు, ఆలోచనలు సరైన రీతిలో ఉండవు. ఆరోగ్య విషయాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు ఏర్పడతాయి. క్రీడాకారులు, శాస్త్రవేత్తలకు కొన్ని ఇబ్బందులు తప్పవు. విద్యార్థులు మరింత శ్రమించాల్సి ఉంటుంది. మహిళలకు సోదరులతో కలహాలు. అనుకూల రంగులు గులాబీ, కాఫీ. ప్రతికూల రంగు నేరేడు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. తదుపరి రాశి కర్కాటకం. పునర్వసు 4వ పాదం వారు, పుష్యమి నక్షత్ర జాతకులు, అలాగే అశ్లేష నక్షత్ర జాతకులు కర్కాటక రాశి వారు అవుతారు. వీరికి ఈరోజు దినఫలాలను పరిశీలిస్తే నూతన పరిచయాలు ఏర్పడతాయి. వాహన సౌఖ్యం ఉంది. కుటుంబాలలో శుభకార్యాలు జరుగుతాయి. రాబడి ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. ఆరోగ్య సమస్యలు అధిగమిస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అన్ని విధాల అనుకూలమైన సమయం. విద్యార్థులకు కొత్త ఆశలోనేవి చిగురిస్తాయి. మహిళలకు కుటుంబంలో విశేష ఆదరణ పొందుతారు. మా అనుకూల రంగులు తెలుపు, కాఫీ. ప్రతికూల రంగు ఆకుపచ్చ. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించడం మంచిది. తదుపరి రాశి సింహం. మక, పుబ్బ, ఉత్తర 1వ పాదం వారు సింహరాశి జాతకులు అవుతారు. సింహరాశి జాతకులకు ఈరోజు పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలుపై ఒక నిర్ణయానికి వస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సలహాలు కుటుంబ సభ్యులకు ఆమోదయోగ్యంగా ఉంటాయి. రాబడి ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు పట్టుదలతో లాభాలు గడిస్తారు. ఉద్యోగాలకు హోదాలో మార్పులు చెందుతారు. క్రీడాకారులు, శాస్త్రవేత్తలకు అనుకూలమైన పెరుగుదల ఉంటాయి. విద్యార్థులకు తమ మేధస్సుకు మించి మరింత పదును పెట్టడం మంచిది. మహిళలకు భూలాభాలు గోచరిస్తున్నాయి. అనుకూల రంగులు తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు నేరేడు. గణపతి అర్చనలు చేయండి. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి కన్య.
ఉత్తర 2, 3, 4 పాదాలు వారు హస్త నక్షత్ర జాతకులు, చిత్త 1, 2 పాదాలు వారు కన్యా రాశి జాతకులు అవుతారు. ఈరోజు వీరి జాతక ఫలాలను పరిశీలిస్తే ఆర్థిక ఇబ్బందులతో మరింత సతమతం అవుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధువులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. శ్రమకు తప్ప ఫలితం కనిపించదు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ తగదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆదాయంపై ఆశలు ఫలించవు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సామాన్యమైన లాభాలే గోచరిస్తున్నాయి. ఉద్యోగులకు కీలక మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులు శ్రమపడాల్సిన సమయం. మహిళలకు కుటుంబాలలో సమస్యలు ఎదుర్కొంటారు. అనుకూల రంగులు ఆకుపచ్చ, లేత నీలం. ప్రతికూల రంగు నేరేడు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం మంచిది. తదుపరి రాశి కన్య. చిత్తా నక్షత్రం 2, 3 పాదాలు వారు స్వాతి నక్షత్ర జాతకులు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాల వారు తులారాశి జాతకులు అవుతారు. వీరి జాతక ఫలాలను ఈరోజు పరిశీలిస్తే వ్యయ ప్రయాసాలు అధికమై ఎటు పాలుపోదు. కష్టించిన కార్యక్రమాలు ముందుకు సాగవు. వివాదాలు చికాకు పరుస్తాయి. బంధువుల నుండి మాట పడతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు నిరాశగా కలిగిస్తాయి. రుణ బాధలు తప్పవు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలతో కొంత కష్టకాలం గడుస్తుంది. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులు మనోనిబ్బరం తగ్గుతుంది. విద్యార్థులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మహిళలకు మానసిక ఆందోళన కలుగుతుంది. అనుకూల రంగులు గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు పసుపు. ఆదిత్య హృదయం పఠించండి. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి వృశ్చికం. విశాఖ 4వ పాదం వారు అనురాధ నక్షత్ర జాతకులు, అలాగే జ్యేష్ఠ నక్షత్ర జాతకులు వృశ్చిక రాశి కిందకి వస్తారు. వీరు జాతక ఫలాలను ఈరోజు పరిశీలిస్తే కార్యక్రమాలలో మరింత పురోగతి సాధిస్తారు. చిన్ననాటి స్నేహితులతో ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. సేవాభావంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకోవడంలో సఫలమవుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు వివాదాలు పరిష్కారం అవుతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి ఆశలు ఫలిస్తాయి. విద్యార్థులు ఇంతకాలం పడ్డ కష్టం అనేది ఫలిస్తుంది. మహిళలకు ఉద్యోగ, ఆస్తి లాభాలు ఉండవచ్చు. అనుకూల రంగులు లేత నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు ఎరుపు. గణేశాష్టకం పఠించండి. తదుపరి రాశి ధనస్సు. ధనస్సు రాశి కిందకి మూలా నక్షత్ర జాతకులు, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు, ఉత్తరాషాఢ నక్షత్రపు 1వ పాదం వారు ధనుస్సు రాశి జాతకులు అవుతారు. వీరి జాతక ఫలాలు ఈరోజు కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు చెందుతారు. కార్యక్రమాలు కొంత మందకోడిగా సాగుతాయి. కొన్ని వివాదాలు మీ ఓపికను పరీక్షిస్తాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కొత్త వివాదాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో గందరగోళం ఏర్పడుతుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు కొంత నిదానంగా ముందుకు సాగడం మంచిది. విద్యార్థులకు వాళ్ళు చేసే యత్నాలు అనేవి ఫలిస్తాయి. మహిళలకు సోదరులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. అనుకూల రంగులు ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు నేరేడు. గణేష్ స్తోత్రాలు పఠించండి. తదుపరి రాశి మకరం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు వారు శ్రవణ నక్షత్ర జాతకులు, ధనిష్ట నక్షత్రపు 1, 2 పాదాల వారు మకర రాశి జాతకులు అవుతారు. వీరి దినఫలాలను ఈరోజు పరిశీలిస్తే ఆర్థిక పరిస్థితి మీ అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. ముఖ్యమైన ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు మీ అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు సంతోషకర విషయాలు తెలుస్తాయి. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారి నిరీక్షణ అనేది ఫలిస్తుంది. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. మహిళలకు కుటుంబంలో చిరాకులు తొలగుతాయి. అనుకూల రంగులు ఎరుపు, నీలం. ప్రతికూల రంగు తెలుపు. ఆంజనేయ దండకం పఠించండి. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి కుంభం. ధనిష్ట నక్షత్ర 3, 4 పాదాలు వారు శతభిష నక్షత్ర జాతకులు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు వారు
కుంభరాశి జాతకులు అవుతారు. వీరి దినఫలాలను ఈరోజు పరిశీలిస్తే కార్యక్రమాలు నత్తనడికిన సాగుతాయి. బంధువులతో అకారణంగా విభేదిస్తారు. ఆర్థిక ఇబ్బందులు పెరిగి అప్పుల కోసం యత్నించవలసిన వస్తుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు లాభాలు కనిపించిన స్థితి అనేది ఏర్పడుతుంది. ఉద్యోగులు పనిభారం పెరిగి సతమతమవుతారు. పారిశ్రామికవేత్తలు క్రీడాకారులకు నిరాశ అనేది తప్పదు. విద్యార్థులకు కొద్దిపాటి సమస్యలు ఏర్పడతాయి. మహిళలకు కొత్త ఇబ్బందులు రావచ్చు. అనుకూల రంగులు ఆకుపచ్చ, గోధుమ. ప్రతికూల రంగు నీలం. విష్ణు ధ్యానం చేయండి. తదుపరి రాశి మీనం. పూర్వభాద్ర 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర రేవతి నక్షత్ర జాతకులు మీనరాశి జాతకులు అవుతారు. వీరి దినఫలాలను ఈరోజు పరిశీలిస్తే ఉత్సాహంగా అనుకున్న కార్యక్రమాలనేవి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంచనాల మేర పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం, వాహన గృహయోగం, నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక సేవకు సిద్ధపడతారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయ పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఏర్పడతాయి. విద్యార్థులకు పట్టుదల పెరిగి అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు కొన్ని సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అనుకూల రంగులు తెలుపు, కాఫీ. ప్రతికూల రంగు ఎరుపు. శ్రీరామరక్ష స్తోత్రాలు పఠించండి.